మరి మానవుడు పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఇక ముందు రాబోతున్నటువంటి సమయంలో కూడా ప్రపంచ చరిత్రలో ఒక మరుపురానటువంటి ఒక సంఘటన, మానవాళి మీద ఎంతో ప్రభావాన్ని చూపించినటువంటి సన్నివేశం. అందుకే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఆయన మరి జీవించినటువంటి ఈ ఆఖరు వారము ఎంతో చాలా ప్రాముఖ్యం. మనం సెలవు మీద పలికిన 7 మాటలు ఎంతో నిష్టగా ధ్యానిస్తుంటాము. అట్లాగనే ఈ చివరి దినాల్లో యేసు ప్రభు చేసినటువంటి పరిచర్య, అంటే తనకి సమయం కొంచెమే ఉందని తెలుసు. ఆ కొంచెం సమయంలో యేసు ప్రభు ఏమేమి చేశాడు, ఇక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని కనుక పరిగణనలోకి తీసుకుంటే మరి ఈ విషయాలన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశాలని మనం గ్రహించాం. అంచేత మరి యేసు ప్రభు నిన్నటి దినమున చరిత్రపరంగా చూస్తే యేసు ప్రభు యెరూషలేము జయప్రవేశం చేయడం, తర్వాత సోమవారం నాడు ఆయన అంజూరపు చెట్టును మరి శపించుట, అట్లాగనే మరి మంగళవారం అనేకమైనటువంటి ప్రశ్నలకు యేసు ప్రభు అధికారంతో ఆయన సమాధానం చెప్పుట, అలాగనే బుధవారం నాడు యేసుక్రీస్తు ప్రభుని అభిషేకించుట మరియమ్మ, అలాగనే గురువారం నాడు ఆయన మరి పస్కాను భుజించుట, అలాగే శుక్రవారం నాడు యేసుక్రీస్తు ప్రభు సెలవు వేయబడ్డ, మరి శనివారం తర్వాత ఆదివారం పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి సన్నివేశం. ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయినటువంటి అంశాలు. మరి యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో జయప్రవేశం చేసిన సన్నివేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు యెరూషలేములో జయప్రవేశం చేశారు, దాని యొక్క ప్రాముఖ్యమైన సత్యం చాలామంది విడిచిపెట్టి చాలామంది గాడిదను పట్టుకుంటారు. గాడిద నుంచి నేర్చుకున్న పాఠాలు చాలా ఉన్నాయి, నేను కాదనలేదు. కానీ మన యొక్క ఫోకస్ గాడిద కాదు. యేసు ప్రభు చేసిన జయప్రవేశంలో ఫోకస్ గాడిద కాదు. ఫోకస్ అంటే మన యొక్క గురి శిష్యులు కూడా కాదు. అక్కడ మన యొక్క గురి మట్టలు కాదు, బట్టలు కాదు. అర్థమవుతుందా? అక్కడ ఉండేటువంటి ఆ సన్నివేశంలో ఉన్న గురి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు చివరిగా తన్ను తాను మొట్టమొదటిసారిగా ఆయన యెరూషలేములో ఉండేటువంటి ప్రధాన యాజకులు, పరిసయ్యులకు, శాస్త్రులకు మరియు ప్రజలందరికీ రాబోతున్నటువంటి మెస్సయాను నేనే అనే విషయాన్ని బహిరంగముగా తెలియచేసి రక్షణను వారికి ప్రసాదించడానికి, మీరు నా యందు విశ్వాసం నుంచి రక్షింపబడితేనే తప్ప మీకు మోక్షం లేదు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు బహిరంగంగా ప్రకటించడానికి జయప్రవేశం చేశారు. కానీ ఆ రక్షకుని వాళ్ళు తిరస్కరించడం ద్వారా వారి జీవితంలో ఎంతో నష్టాన్ని తర్వాత పొందుతున్నారు. అందుకని చాలా జాగ్రత్త, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నటువంటి వాడు రక్షకుడు, నీ రాజు నీతిపరుడు సాత్వికుడునై రక్షణ గలవాడునై నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ రక్షణ కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆదివారమున ప్రవేశించి ఎంతవరకు ఆయన కార్యక్రమం కొనసాగించాడు. ఆదివారం నాడు రక్షకునిగా తను తాను ప్రకటించుకున్నాడు. సోమవారం కూడా రక్షకునిగానే తను తాను ప్రకటించుకున్నాడు. మంగళవారం, బుధవారం, శుక్రవారం చివరికి ఆ పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు లోకానికి రక్షకుడుగా ఆయన స్థిరపరచాడు. అయితే గాడిదనికి వచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే తిరస్కరిస్తారో, ఈ రక్షణ కలిగిన యేసుని ఎవరైతే తిరస్కరిస్తాడో, ఈ రక్షకుడే ఒక దినమందు ఆయన గుర్రమునెక్కి రాబోతున్నాడు. ప్రకటన 19 చూడగలం, చదవనక్కర్లేదు, 19:16 తరచు. ఆయన గుర్రమునెక్కి రాబోతున్నాడు. ఈ గుర్రమునెక్కి రాబోతున్నటువంటి యేసు ప్రభు అంటే గాడిదనెక్కి వచ్చినటువంటి యేసయ్యను తిరస్కరిస్తే, గుర్రమునెక్కి వచ్చేటువంటి యేసయ్యను మనము ఎదుర్కోవలసి వస్తుంది. కానీ ఆ యేసయ్యను ఎవరు ఎదుర్కోలేడు. అందరిట కొండలలోనూ
కొండలలోను బండలలోను దాగుకొందుమని చెప్పుకొందురు. పులులని తప్పించుకొని పోతే ఎలుగు బంటులే ఎదురు వచ్చును. ఎక్కడి వారు అక్కడనే కుప్పలుగా కూలెదరు. ఎక్కడి వారు అక్కడనే కుప్పలుగా కూలెదరు. నమ్మవయా నీవు యేసుని, నెమ్మది నీకు కలుగునయా. నమ్మవయా నీవు యేసుని, నెమ్మది నీకు కలుగునయా. అరెరెరెరెరె వచ్చేనయ్యా శ్రమకాలం, వస్తాడా ప్రభు యేసు. వచ్చేనయ్యా శ్రమకాలం, వస్తాడా ప్రభు యేసు. యేసయ్య వచ్చే వేళ ఎత్తబడెదవా నీవు, విడువబడెదవా నీవు. కొండలలోన బండలలోన దాగుతుందుమని చెప్పుకొందరు. పులులని తప్పించుకొని పోతే ఎలుగు బంటులు ఎదురు వస్తుంటాయి. ఆ రాజును ఎదుర్కోవడం చాలా కష్టం. గాడిదకి వచ్చిన రాజుని ఎదుర్కోగలిగినటువంటి వారు గుర్రమునెక్కి వచ్చినటువంటి రాజును ఎదుర్కోగలరు. గాడిదనికి వచ్చినటువంటి రాజు ఇచ్చే రక్షణని పొందనటువంటి వారు, ఆ రక్షకునికి తమను తాము అప్పగించుకోలేనటువంటి వారు ఆ దినమున మరి గుర్రమునెక్కి రాబోతున్నటువంటి ఆ యేసయ్యను మనం ఎదుర్కోవడం చాలా కష్టం. ఎందుకనంటే పంచభూతములు మహావేగముతో లైన్ కాబోతున్నాయి. ఏమండి, అలాగనే మరి ఆకాశములు అన్నీ కూడా దేవుని యొక్క సముఖములో నుంచి పారిపోతున్నాయి. అంత శూన్యత ఏర్పడబోతుంది. ఆ యేసయ్య యొక్క ధవల సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ ప్రభువుని మనం ఎదుర్కోవడం చాలా కష్టం. అందుకే యేసయ్య తాను ఆదివారమున యెరూషలేములో జయప్రవేశం చేస్తూ ఆయన చేస్తున్నటువంటి సన్నివేశాలు అవి ఎంత ప్రాముఖ్యమైనవో మనం గమనించాలి. నీ రాజు నీతిపరుడు, నీ రాజు రక్షణ గలవాడు. ఇక్కడ మనం ఈ పరిశుద్ధ వారాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉన్నాం. మీకు నేను చెప్పబోయే వాక్యం మీకు తెలియదు కాదు, నాకంటే బాగా మీకు అందరికీ బాగా తెలుసు. కానీ మన జీవితంలో ఎంతవరకు దానిని మనం అన్వయించుకుంటున్నాము, ఈ వాక్యానికి ఎంతవరకు మనల్ని మనం లోబరుచుకుంటున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. ఎన్ని ప్రసంగాలు వింటున్నాము అనేది ముఖ్యం కాదు, ఎంత మంచి బోధకుని చేత మనము వాక్యాలని మనం వినగలుగుతున్నాం అనేది ముఖ్యం కాదు, ఎవరు ఇక్కడ ప్రసంగిస్తున్నారనేది కూడా ముఖ్యం కాదు. కానీ చెప్పబడిన దేవుని వాక్యానికి మనందరము ఎంతవరకు లోబడి జీవిస్తున్నాము, మన జీవితంలో ఎంత మార్పు కలిగింది. అందుకే దేవుడు ఒక దినం ముందు ఆయన లెక్క చూసినప్పుడు మనందరినీ ఏ విధంగా లెక్క చూడబోతున్నాడంటే, నువ్వు ఎన్ని ఇన్ఫర్మేషన్ ఇవేవి అడగట, ఇవి వీటిని బట్టి అసలు మీకు బహుమానాలే పరలోక రాజ్యంలో లేవు. బహుమానాలు వీటికి కాదు ఉంది అంటే ఇవ్వద్దని నేను నా ఉద్దేశం కాదు, ఇస్తే ఇచ్చారు. కానీ వీటిని బట్టి బహుమానాలు ఉండవు. వేటిని బట్టి బహుమానాలు ఉంటాయంటే, ప్రభువునకు తమ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకొని జీవితము బ్రతుకు మార్చుకొని ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతుంటారో, ఆ ఎంత వరకు దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నారో, ఎన్ని దేవుని మాటలు విని లోబడుతున్నారో వాటిని బట్టి దేవుడు లెక్క చూసి మనకు పరలోకంలో బహుమానం. అలాంటి జీవితం జీవించే వాళ్ళు కొన్ని వస్తువులు ఇవ్వచ్చు, కానుకలు ఇవ్వచ్చు, ఇవ్వాలి కూడా మనం. ఎందుకంటే అలాంటి జీవితం జీవించేవాడు ఇవ్వకుండా ఉండలేదు. కానీ చాలా విచారం ఏంటంటే, మనం కానుకలు ఇవ్వడము, అర్పణలు ఇవ్వడం నేర్చుకున్నాం, కానీ బ్రతకడం నేర్చుకోలేదు. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, భక్తి నేర్చుకున్నారు క్రైస్తవులు, కానీ బ్రతకడం నేర్చుకోవాలి. దట్ ఈస్ ద ట్రాజడీ ఇన్ క్రిస్టెండమ్ టుడే. క్రైస్తవ లోకంలో ఉండేటువంటి చాలా భయంకరమైనటువంటి మరి అనేక మంది క్రైస్తవులకు పట్టినటువంటి జబ్బు ఏంటంటే, వాళ్ళు క్రీస్తు లాగా బ్రతకడం శాత కాదు వాళ్ళకి, కానీ క్రీస్తు కొరకు అనేకమైనటువంటి పనులు చేస్తుంటారు. అర్థమవుతుందా? మొన్న ఈ మధ్య నా దగ్గరికి నా స్టూడెంట్స్ నా దగ్గరికి వస్తే వాళ్ళకి ఒక మాట చెప్పాను. ఏమంటే చాలా జాగ్రత్తగా మాటలు వినండి ప్రియరా. చాలా మంది క్రైస్తవులు ఏమండి దేవుణ్ణి ఎవరు విడిచిపెట్టలేదు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడిగితే మీలో ఎంతమంది దేవుణ్ణి విడిచిపెట్టారు చేతులు ఎత్తండి అంటే ఒక్క చేయి కూడా ఎత్తలేరు, ఒక్కరెత్తలేరు. ఎందుకని మనం ఎవరు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కానీ ఒక విషయంలో మాత్రం మనందరం చేతులు ఎత్తాల్సి వస్తుంది. నేను చెయ్యి ఎత్తించండి. అది ఒక విషయంలో మాత్రం అందరం చెయ్యి ఎత్తాల్సి వస్తుంది. ఏంటంటే, మనం ఎవరము కూడా, ఏ క్రైస్తవుడు కూడా దేవుడిని విడిచిపెట్టలేదు, కానీ దేవుని కొరకు మనము ఏమీ విడిచిపెట్టలేదు. అది మన ప్రార్థన. దేవుని కొరకు దేవుని ఎవరూ విడిచిపెట్టట్లేదు, కానీ దేవుని కొరకు చాలా వాటిని విడిచిపెట్టలేదు.
చాలా వాటిని విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తుంటాడంటే మనల్ని, నీవు ఏమేమి దేవుని కొరకు విడిచిపెడుతున్నావు, ఆ విడిచిపెట్టిన వాటిని బట్టే, విడిచిపెడుతూ ఉంటే నీవు పరిశుద్ధపరచబడుతుంటావు, విడిచిపెట్టబడుతుంటే పరిశుద్ధపరచబడుతుంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలోనికి వెళ్ళి ఆయన చేసినటువంటి 2 పనులు మనం చూస్తున్నాం. ఒకటి క్లెన్సింగ్ ద టెంపుల్, నెంబర్ 2 అండ్ కర్సింగ్ ద ఫిగ్ ట్రీ. అనగా దేవాలయమును పరిశుద్ధపరచుట మనకి ఇవ్వబడినటువంటి అంశంలో ఉంది. దేవాలయమును పరిశుద్ధపరచుట, రెండవది అంజూరపు చెట్టును శపించుట. ఈ 2 విషయాలు మీకు చెప్పడం ఇది సమయం చాలదు కాబట్టి క్లుప్తంగానే 2-3 మాటలు అందులో 2 మాటలు చెప్తాను. అందుకని దేవాలయమును పరిశుద్ధపరచాడు. ఎందుకు పరిశుద్ధపరచాడు దేవాలయాన్ని? చాలా జాగ్రత్తగానండి. అందుకని దేవుని యొక్క ఆలయములో, సొలొమోను కట్టినటువంటి ఆలయములో అన్యుల కొరకు ఒక ప్రాంగణం ఉండేది. ఈ అన్యజనులైన వారందరూ కూడా కేవలము వారు ఆ అన్యజనుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ ప్రాంగణంలోనికి మాత్రమే వాళ్ళు రావాలి. ఇక మిగతా గదిలోకి రావడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే ఆ ప్రాంగణంలోకి వచ్చినటువంటి అన్యజనులు వారు సజీవుడైనటువంటి ఈ దేవుణ్ణి తెలుసుకొని, ఆ సజీవుడైనటువంటి దేవుని గురించి విని, వారు ఇశ్రాయేలు ప్రజల ద్వారా సత్యదేవుని గురించినటువంటి ఉపదేశము పొందిన వారే జీవించాలని వారికి ఒక అవకాశం ఇవ్వడానికి దేవుడు ఆ మందిరములో ఒక అన్యజనుల ప్రాంగణాన్ని ఏర్పరిచారు. అన్యజనులు అక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి ప్రార్థన చేసుకుంటారు. అందుకే యేసయ్య అన్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. సమస్త జనులకు ప్రార్థనా మందిరం అంటే అర్థం ఏంటి? మై హౌస్ ఈజ్ ఏ ప్రేయర్ హౌస్ ఫర్ ఆల్ జెంటైల్స్. అన్యజనులకు అని అర్థం. అంటే అన్యజనులైనటువంటి వారు ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్రాంగణం ఉంది. ఆ ప్రాంగణంలోనే వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రాంగణంలోనికి వచ్చి ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని చూసి ఆ దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవాలి. అది ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, అన్యజనుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి ఆ ప్రాంగణం, అన్యజనులు వచ్చినప్పుడు వారికి సాక్షులుగా ఉండాల్సినటువంటి ఈ ప్రజలు, అన్యజనులు వచ్చినప్పుడు దేవుని సత్యాన్ని బోధించాల్సినటువంటి ఈ ప్రజలు, అన్యజనులు వచ్చినప్పుడు దేవుని యొక్క సహవాసాన్ని వాళ్ళకు అందించాల్సినటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దాన్ని దొంగలగుగా చేశారు. అంటే ఏం చేశారు? అన్యజనుల రాకపోకలను అడ్డుకొని అన్యజనులు ప్రార్థన చేసుకోవాల్సిన స్థలాన్ని ఆక్రమించేసి వాళ్ళ వ్యాపారాలని ఆ ప్రాంగణంలో కొనసాగించారు. ఈ ప్రాంగణంలో అన్యజనుల యొక్క ప్రాంగణాన్ని ఆక్రమించేసుకొని వీరి వ్యాపార లావాదేవీలు జరపడం మొదలుపెట్టారు. అప్పుడు అందుకే యేసు ప్రభు ఆ ప్రాంగణంలోనికి వచ్చి, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము, మీరు దీనిని దొంగల గురుగా చేశారు. చాలా జాగ్రత్తగా మాట్లాడాను. డెన్ ఆఫ్ థీవ్స్ అని అంటారు ఇంగ్లీష్. డెన్ ఆఫ్ థీవ్స్ అని అంటారు, లేకపోతే డెన్ ఆఫ్ రాబర్స్ అనేటువంటి మాట కూడా మనం చూడగలం. అంటే నా ప్రార్థనా మందిరాన్ని మీరు ఎలా చేశారు? అన్యజనులు వచ్చి నన్ను ఎరగడానికి నేను ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రార్థనా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేశారు. అంటే అర్థం ఏంటంటే, గుహలు ఉంటాయి కొన్ని చూడండి. కొంతమంది దొంగలు ఏం చేస్తారంటే, హైవే రాబర్స్ ఏం చేస్తుంటారంటే జనరల్గా వాళ్ళు అక్కడక్కడ దొంగతనాలు చేసేసి వాళ్ళ దొంగతనాలన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి కొన్ని గుహలు ఏర్పరచుకుంటారు. మనం పూర్వం చిన్నతనంలో స్కూల్లో ఇంగ్లీష్ పాఠాల్లో చదువుకునేవాళ్ళు. ఈ దొంగలు ఏం చేసేవారంటే ఆ గుహల్లోనికి వెళ్ళి ఆ గుహల్లో తలదాచుకునేవారు. అంటే వారు చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గుహ. అట్లాగనే యేసయ్య ఏమంటాడంటే, నా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేశారు. అంటే అర్థం ఏంటి? చాలా మంది క్రైస్తవులు మందిరాలకు వచ్చి ఏం చేస్తున్నారంటే, వారు లోకములో చేసినటువంటి పాపాలు, వారు లోకములో చేసినటువంటి అపవిత్రమైన కార్యాలు, లోకములో ఉండేటువంటి అన్యాయము మోసపూరితమైన జీవితాన్ని కప్పిపుచ్చుకోవడానికి మందిరాన్ని వాడుకుంటున్నారని యేసయ్య ఎద్దేవా చేశారు. అందుకని మన మందిరాలు ఎలా మారిపోయినాయి అంటే, లోకంలో వీడు వ్యభిచారంలో జీవిస్తాడు, పాపంలో జీవిస్తాడు, త్రాగుబోతులో బ్రతుకుతాడు, లంచగొండితనం ఉంటుంది, కట్నకానుకలు తీసుకుంటాడు, అన్ని రకాలైన పనికిమాలిన పనులన్నీ చేసి ఇక్కడికి వచ్చి భక్తులుగా కూర్చుంటాడు. అలాంటి వ్యక్తిగా నీవు నేను ఒకవేళ ఉంటే, మనము దేవుని మందిరాన్ని దొంగలగుగా చేసినటువంటి రాబర్స్, దొంగలం మనము. అది యేసయ్య బోధ. అనగా నీ యొక్క పాప జీవితాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ మందిరాన్ని వాడుకుంటున్నావు అని యేసు ప్రభు వారి మీద నేరారోపణ చేశారు. ఎందుకంటే ఈ మందిరాన్ని దేని కొరకు వాడుకుంటున్నారంటే, వారి పాప జీవితం బయట వారికి తెలుసు, బయట వాళ్ళకి తెలుసు, మందిరానికి వచ్చినటువంటి వాళ్ళకి తెలియదు కదా.
అందుకని మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడికి రాగానే మనం తెల్ల బట్టలు వేస్తున్నాం, ఇక్కడికి రాగానే మనం మంచి పాటలు పాడో లేదా మంచి కానుకలు ఇచ్చేసి ఇక్కడ మనం అందరం వచ్చేసి చాలా పరిశుద్ధులుగా మనం కూర్చొని గంట సేపు వాక్యం విని అందరినీ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అంటుంటే అది ఎలా మారుతుందనంటే పాపములలో జీవించే వారి గురించి నేను మాట్లాడుతున్నా, అందరి గురించి నేను చెప్పను. పాపములలో జీవించేటువంటి వారు పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుని మందిరములోనికి వచ్చి వారు భక్తిగా నటిస్తూ ఉంటే మీరు దేవుని మందిరాన్ని దొంగలుగా చేస్తున్నారు. అది నేను చెప్పే మాట కాదు, యేసయ్య మనందరి మీద మోపుతున్నటువంటి నేను. వీడు బయటికి వెళ్ళి అన్యాయం సొత్తు తెచ్చుకుంటాడు, మందిరానికి వచ్చి దీన్ని దొంగలకోగా చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే దొంగోడు తన పాపం కనబడకుండా దాచుకున్నట్లుగా చాలా మంది క్రైస్తవులు కూడా వారి పాప జీవితాన్ని రిలీజియస్ యాక్టివిటీస్ ద్వారా అంటే మత సంబంధమైనటువంటి మతపరమైనటువంటి కార్యక్రమాలు చేయటం ద్వారా ఏం చేస్తున్నాడు, వాడి పాపాన్ని కప్పుపుచ్చేసుకుంటున్నాడు. ఒక కార్యక్రమాన్ని ఉదాహరణకి నేను ఒక 2 రోజులు కూటాలు పెట్టాననుకోండి, ఒక 1000 మందిని పిలిచి అందరికీ భోజనాలు పెట్టి మీటింగ్ పెట్టాననుకోండి, నా రహస్య జీవితం పాపయుక్తమైంది. కానీ అందరి ముందు నేను 2 రోజులు సభలు పెడితే మీరందరూ ఏమనుకుంటారు, లివింగ్స్టన్ గారు ఎంత మంచి సభలు పెట్టారు, 1000 మందికి భోజనాలు పెట్టారండి, ఎంత భక్తిపరుడు అంటారు మీరు అనుకుంటారు. అప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ మత సంబంధమైన కార్యక్రమము చేత నేను దీన్ని ఒక మత సంబంధమైన కార్యక్రమము క్రింద నన్ను నేను దాచుకుంటున్నాను, మత సంబంధమైన కార్యక్రమము చేత నన్ను నేను కప్పుకుంటున్నాను, దాచుకుంటున్నాను. నేను అంటే నా పాప జీవితం కనబడుకుంటున్నట్లు మీ యొక్క ఆచారములు మీ యొక్క పద్ధతుల ద్వారా మీ పాప జీవితాలని కప్పిపుచ్చుకుంటున్నారయ్యా అని యేసు ప్రభు చెప్పి అన్నాడు, ఈ దేవాలయమును నేను పరిశుద్ధపరచాలి. చాలా జాగ్రత్త మాట వినాలి. మీరు మార్కు సువార్త 11వ అధ్యాయం చదవండి, మత్తయి సువార్త మీరు 21వ అధ్యాయం మనం చదువుకున్న పీరియడ్గా అది కానివ్వండి, మీరు లూకా సువార్త కానివ్వండి, ఇవి చదవండి. అక్కడ మీకు 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని మందిరం ఎలా ఉండాలని దేవుడు కోరుచున్నారు. చాలా జాగ్రత్త వినాలి. దేవుని మందిరం అంటే పాత నిబంధనలో ఉన్న మందిరం, పాత నిబంధనలో మందిరం ఉంది. క్రొత్త నిబంధన ప్రకారము మందిరాలు ఎవరు, మనమే దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. అందుకని దేవుడు తన మందిరము తన ఆలయము ఎలా ఉండాలి లేక తన ఆలయంలో ఏం జరగాలని దేవుడు కోరుచున్నాడంటే దేవుడు తన ఆలయంలో 4 పనులు జరగాలని కోరుతున్నాడు. దేవుడు తన ఆలయంలో 4 పనులు జరగాలని కోరుతున్నాడు. ఆ 4 పనులు ఏంటంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుని యొక్క ఆలయములో లేక దేవుని మందిరం అని మనం పిలుచుకునేటువంటి ఈ యొక్క ఆలయంలో ఏమేం జరగాలని దేవుడు కోరుచున్నాడంటే మొట్టమొదటిగా నేను జ్ఞాపకం చేస్తాను ప్రియుల, మొట్టమొదటిగా నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు. అంటే ఏం జరగాలి, మందిరంలో ప్రార్థన జరగాలి. ప్రార్థన అంటే మందిరం అనగానే మనం కట్టుకునేటువంటి మందిరాల గురించి నేను మాట్లాడలేదు. మనం కట్టుకునేటువంటి మందిరాల్లో మనం కలుసుకొని ప్రార్థన చేసిన అది వేరే విషయం. ఆత్మ సంబంధమైన మందిరాలుగా జీవిస్తున్న మనం జీవించాల్సినటువంటి మన జీవితాలలో ఈ మందిరంలో ఏముండాలంటే 4 పనులు జరగాలి. ఒకటి, ప్రార్థన జరగాలి. ఈ యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రార్థన జరగాలి. రెండవది, ఇక్కడ స్వస్థతలు జరగాలి మన జీవితంలో. అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన స్వస్థత. నీ జీవితం ఇతరులకు సాక్షిగా ఉండాలి, ఇతరులకు హెల్ప్ఫుల్గా ఉండాలి. అట్లాగనే మూడవది ఏంటంటే అక్కడ ఏముండాలంటే దేవుని యొక్క శక్తి కనబడాలన్నమాట. ద పవర్ ఆఫ్ గాడ్. ఈ దేవుని యొక్క శక్తి ఎలా ఉండాలంటే మనము కూడుకునేటువంటి ఈ స్థలంలో కూడా ప్రార్థనా శక్తి ఉండాలి. రెండవది అద్భుత శక్తి ఉండాలి. మూడవది దేవుని శక్తి. ప్రజల యొక్క మార్పును కోరుకుంటూ మనము బోధించే బోధల ద్వారా, మనము చెప్పే సాక్ష్యాల ద్వారా, మనమందరము కూడుకొని ప్రార్థించడం ద్వారా దేవుని యొక్క శక్తి మన మధ్యలో కనబడాలి. ప్రజలు పశ్చాత్తాపంలోనికి రావాలి, ప్రజల జీవితాల్లో మార్పు రావాలి, ప్రజలందరూ కూడా రోదనలు చేయాలి, ఏడవాలి. అలాంటిది మన సంఘాల్లో ఎక్కడ కనబడుతుంది చెప్పండి? అలాంటి శక్తి కనబడుతుందా? ఆది క్రైస్తవ సంఘం వారు కూడి ప్రార్థించిన చోటు కంపించింది. మనం కూడుకున్నప్పుడు ఏం చేస్తున్నాం? చిట్చాట్లు చేస్తున్నాం. కూడుకున్నప్పుడు పనికి మళ్ళీ ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ చెత్త తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పడేయడం, వాళ్ళ చెత్త తీసుకెళ్లి వీళ్ళ ఇంట్లో పడేయడం. అంటే ఇక్కడ మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పడం అన్నమాట. అందుకే మన జీవితాల్లో చెత్త మిగిలింది, కానీ దేవుని యొక్క శక్తి లేదు మనకి. అంత మాత్రమే కాదు, నాలుగవది ఏంటంటే అక్కడ బాలుల యొక్క ఈ చంటి పిల్లల యొక్క ఈ స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించావు. ఆ వచన భాగాల్లో ఉంటుంది ప్రేరణ. అందుకని దేవుని యొక్క మందిరములో ఉండాల్సింది దేవునికి ఆరాధన చేసేటువంటి భాగం.
వీటి గురించి నేను వివరించను, కానీ ఈ 4 మాటలు మన మనసులో పెట్టుకోవాలి ప్రియులారా. అందుకని ఈ సత్యాలు మనం తెలుసుకున్నట్లయితే యేసుప్రభు ఏం చేసేటప్పుడు ఆ ఆలయంలోనికి వచ్చి ఆయన ఏం చేశాడంటే ఆలయమును శుద్ధీకరించాడు, బాగు చేశాడు. అనగా ప్రియా దేవుని బిడ్డారా, మన ఆలయాలు అని పిలువబడేటువంటి మన హృదయాలు శుద్ధీకరించబడ్డాయా? ఏమంటే కక్ష చేత నింపుకున్నాం, అతిశయంతో నిండుకొని ఉన్నాం, పగ చేత రగిలిపోతున్నాం, ఏదో పేరుకు ప్రార్థనకు వస్తున్నాం కానీ బాహ్య సంబంధమైనగా మనం భక్తులుగానే కనబడుతున్నాం. కానీ హృదయాంతర భాగంలో ఎన్నో క్రోధములు ఉన్నాయి, శౌర్యములు ఉన్నాయి, పగలు ఉన్నాయి మనలో. ఏమండి ఇతరులు చూసినప్పుడు ఓర్వలేని తనం ఉంది మనకి ఇంకా లోక సంబంధమైన వ్యామోహము, పదవుల యొక్క పిచ్చి. ఇక్కడ చేసేటువంటి సంఘాలలో పదవులు కలిగి మీరు జీవించినంత మాత్రాన పరలోకంలో మీకు పదవులు ఉంటాయి అనుకోబాక. పరలోకంలో ఎవరికి పదవి ఉంటుందంటే ఎవడైతే అందరి కాళ్ళు కడుగుతాడో. అందుకని దేవుని రాజ్యములో ఎవడు గొప్పవాడు అంటే పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడై ఉండగోరుతున్నాడో వాడు అందరికీ దాసుడై ఉండాలి, పరిచారకుడై ఉండాలి. పరిచర్య చేసేవాడికి పదవి అక్కర్లేదు, పరిచర్య చేయడానికి పదవి కావాలి. మీకు అర్థమైందా? పరిచర్య చేసేవాడికి పదవితో పని లేదు. ఏమండి ఈ ఇల్లు తుడవడానికి, మందిరం తుడవడానికి నాకు ఒక పదవి కట్టబెట్టాల్సిన పని లేదు. చీపురంటే చాలు తుడి చేస్తాను నేను అంతే. ఫ్యాన్లు బాగు చేయడానికి నాకు ఒక పదవి ఇవ్వనక్కర్లేదు, నన్ను డైరెక్టర్ చేయనక్కర్లేదు, చైర్మన్ చేయనక్కర్లేదు. ఇవన్నీ లోపల నుండి తెచ్చుకున్నటువంటి దరిద్రం ఇదంతా. ఈ దరిద్రం మన సంఘాలు కూడా పట్టింది, అది మరీ దరిద్రం మనకి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దరిద్రపు బూజు దులుపుకోకపోతే మన పరిశుద్ధ వారం మన జీవితంలో దండగా ఉంది. ఎంత బూజు పట్టింది తెలుసా మనకి? మన బ్రతుకులు బూజు పట్టిపోతున్నాయి. యేసు ప్రభు అలనాడు ఆయన దేవాలయంలోకి ప్రవేశించి ఆయన శుభ్రముగా అందరినీ వెళ్ళగొట్టేశాడు. గువ్వలము వారి బల్లలు పడద్రోశాడు. యేసు ప్రభు పాపం వచ్చేసింది. అంత మాత్రం కాదు, మరునాడు ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అంజూరపు చెట్టును చూశాడు. అంజూరపు చెట్టును చూసినప్పుడు దాన్ని ఆయన ఆకలిగొనెను అనే మాట మనం చదవగలం. ఆయన ఆకలిగొని ఆ పండ్లను తినాలని ఆశపడ్డప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు దానికి ఆకులు తప్ప ఏం లేవట చెప్పండి, ఫలములు ఒక్కటి కూడా లేవు. ఆకులు మాత్రమే కనబడుతున్నాయి అంజూరపు చెట్టు దగ్గర, కానీ ఫలములు ఒక్కటి కూడా అక్కడ కనబడడం లేదు ప్రియుడా. ఈ ఆకులు దేనికి సాదృశ్యం ప్రియుడా? చాలా జాగ్రత్త వినాలి. అనగా ఇక్కడ ఈ 2 విషయాలని మనందరం కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ప్రియుడా. ఒకటి దేవాలయమును పరిశుద్ధపరచుట, రెండవది ఏంటంటే అంజూరపు చెట్టును ఆయన శపించుట. అందుకని జీసస్ పెర్ఫార్మ్డ్ 2 యాక్ట్స్ ఆఫ్ జడ్జిమెంట్ అనంట. అంటే 2 రకాలైనటువంటి తీర్పులకు సంబంధించిన కార్యాలను యేసు ప్రభు చేశాడు. ఒకటి యెరూషలేము దేవాలయములకు సంబంధించినటువంటి తీర్పు, రెండవది అంజూరపు చెట్టులకు ఆయన తీర్పు తీర్చాడు. ఈ 2 జడ్జిమెంట్స్ చేశాడు. కారణం ఏంటో తెలుసా? ఈ 2 దేవాలయము అపవిత్రపరచబడుట, దేవాలయమును పాడు చేయబడుట, రెండవది అంజూరపు చెట్టును చూసి మనము నేర్చుకోవలసినటువంటి పాఠము. ఈ 2 తీర్పులు ఎందుకు యేసు ప్రభు చేశాడంటే ఈ 2 తీర్పులు కూడా అవి ఇశ్రాయేలు జాతి లేక ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితిని మనకి తెలియజేస్తున్నాయి. ఏంటి ఇశ్రాయేలు జాతి అంటే ఈ 2 సన్నివేశాలు, యెరూషలేము దేవాలయమును శుద్ధీకరించుట, అంజూరపు చెట్టును శపించుట. చాలా జాగ్రత్తగా మాట వినాలి. యెరూషలేము దేవాలయమును శుద్ధీకరించాడు అంటే దేర్ ఇస్ ఇన్వర్డ్ కరప్షన్, అంటే మందిరము లోపల అవినీతి ఉన్నది, అక్రమం ఉన్నది. లోపల చూస్తే ఇశ్రాయేలు జీవితం, ఇశ్రాయేలు ప్రజల జీవితాలు అంతరంగములో ఇన్వర్డ్ లైఫ్ ఈజ్ కరప్టెడ్. కానీ అలాగనే అంజూరపు చెట్టు బయట కనబడుతుంది, వెలుపలకు చూస్తుంటే అంజూరపు చెట్టు యొక్క బాహ్యస్థితిని గమనిస్తుంటే అవుట్వర్డ్ ఫ్రూట్లెస్నెస్, అంటే ఫలరహితమైనటువంటి జీవితం. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే లోపలనేమో అవినీతితో నిండి ఉన్నారు, వెలుపలికి చూస్తుంటే ఫలములు లేనటువంటి ఎండిన చెట్టులాగా ఉన్నారు. ఆకులు మాత్రం కనబడుతున్నాయి, ఫలాలు మాత్రం కనబడట్లేదు. నేటి క్రైస్తవ సమాజంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అనేక మంది క్రైస్తవుల యొక్క పరిస్థితి ఇలాగనే ఉంది. ఏమండి ఇన్వర్డ్ కరప్షన్, లోపల అవినీతి, వెలుపల ఆచారాలు. లోపల మాత్రం దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండుకొని ఉన్నారు. అయ్యో సున్నము కొట్టినటువంటి సమాధులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అక్కడ అంటారు మీరు లోపల ఎలా ఉన్నారంటే మీరు గిన్నెయు పల్లెమును వెలుపల మీరు శుద్ధి చేస్తారు,
గిన్నెయు పల్లెమును తెగదోముతారు, బయటకు మాత్రం బాగా తోముతారు. పరిశుద్ధ వారం అండి, తెల్ల బట్టలు వేసుకోవాలి. పరిశుద్ధ వారం అండి, టైంకి వెళ్ళాలండి. పరిశుద్ధ వారం అండి, ఉపవాసం ఉండాలి, 40 రోజులు ఉపవాసం ఉండాలి. గిన్నెయు పల్లెమును వెలుపల బాగా తోముతారు. కానీ లోపల మీరు ఎలా ఉన్నారంటే, మీరు దోపుతో నిండి ఉన్నారు, అజితేంద్రియత్వముతో నిండి ఉన్నారు. దోపు అంటే ఏంటి, అజితేంద్రియత్వం అంటే ఏంటి? మత్తయి సువార్త 23వ వచనం ఉంటుంది కదా, మీరు దోపుతోను అజితేంద్రియత్వంతో నిండి ఉన్నారు అంటే అర్థం ఏంటి? దోపు అంటే ఏంటి చెప్పండి? బట్టలు దోపుకోవడమా? దోపడం అంటే ఏంటి? ఏమంటే మీరు కేవలము వాక్యము విని వెళ్ళిపోయేవారుగా కాదు, మీరు ఇళ్ళకెళ్ళి కాస్త దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. తెలియకపోతే మీ సేవకులను అడగండి, అయ్యా ఈ వాక్యం యొక్క అర్థం ఏంటో తెలుసుకోండి. వాక్యం అర్థం తెలియకుండా ఊరికనే బొమ్మల్లాగా వచ్చేసి కూర్చుంటే మీకు ఏం అర్థం కాదు, ప్రయోజనం లేదు. అక్కడ దోపుతో నిండి ఉన్నారు అంటే అర్థం ఏంటంటే, ఓ వేషధారులైన శాస్త్రులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేస్తున్నారు, కానీ లోపల మీరు ఎలా ఉన్నారు తెలుసా? మీరు దోపు అంటే ధనాపేక్ష అని అర్థం. దోపు అంటే ధనాపేక్ష అని అర్థం. అచితేంద్రియత్వం అని అంటే జితేంద్రియత్వము లేదు అంటే కన్యత్వము లేదు మీకు. కన్యత్వము లేనటువంటి వారు మీకు అంటే ప్యూరిటీ లేదు, మీకు పవిత్రత లేదు. లోపలనేమో మీరు ఎలా నిండి ఉన్నారంటే, బయటికి సున్నము కొట్టిన సమాధులు, వెలుపలనేమో బాహ్యంగా చూస్తుంటే చాలా మరి తెల్లగా కనబడుతున్నారు, మంచి భక్తి పరులుగా కనబడుతున్నారు, భక్తి జీవితం చాలా ఉంది. కానీ లోపల చూస్తుంటే మీరు ధనాపేక్ష పరులై ఉన్నారు. మీరు లోపల చూస్తుంటే కన్యత్వము లేదు, మీ కన్యత్వాన్ని చెడగొట్టేసుకున్నారు. మీ కన్యత్వం అనేటువంటిది పాడైపోయింది. ఇంటర్నల్ ప్యూరిటీ లేనటువంటి వారు మీరు. అది యేసయ్య చాలా కరాఖండిగా చెప్తున్నారు. ప్రియమైన దేవులారా, ఇంటర్నల్ ప్యూరిటీ మనకి ఎంతవరకు వచ్చింది? అంతరంగములో ఆయన ఏం కోరుతున్నాడట? నీవు నాకు శుద్ధ హృదయమును కలగచేయము, నా అంతరంగములో నూతనమైన మనస్సును నాకు మరలా పుట్టించుము. ఏం పుట్టాలి మనకి? అంతరంగములో నూతనమైనటువంటి మనస్సు రావాలి. అందుకని కన్యత్వము లేని వారు, లోపల చూస్తుంటే చెడిపోయినటువంటి వారు, లోపల చూస్తుంటే ధనాపేక్ష పరులై ఉన్నారు, బయటికి మాత్రం సున్నము కొట్టినటువంటి సమాజం. అందుకే యేసు ప్రభు ఈ అంజూరపు చెట్టును కూర్చి ఉపమానములో చెప్పేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, పాఠం ఏంటంటే వారి వేషధారణ. ఇశ్రాయేలు ప్రజల యొక్క వేషధారణ, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఏమంటే ఫ్రూట్లెస్నెస్ అంటే ఫలరహితమైనటువంటి జీవితం. అంటే ఆకులు కనబడుతున్నాయి కానీ లోపల ఏం లేవట, ఫలములు లేవు. మార్క్స్ వార్తలు అంటాడు, మరి అది అంజూరపు పండ్ల కాలము కాదు అని అంటాడు. అంటే అంజూరపు పండ్ల కాలము కానప్పుడు యేసయ్య ఎందుకు శపించాడు? చాలా మందికి ఏమంటే యక్ష ప్రశ్నలు అడుగుతుంటారు చాలా మంది. అంజూరపు పండ్ల కాలం కదా, అది తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు, కానీ బ్రతుకు మార్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపరు చాలా. మనం తెలుసుకోవాల్సింది కొన్ని జ్ఞానయుక్తమైనటువంటి పదాలకు అర్థాలు తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ జీవితము మనం జీవించడానికి మనం ఇష్టపడాలి కూడా. యేసు ప్రభు అంజూరపు పండ్ల కాలం కాదు అని ఎందుకన్నాడంటే చాలా జాగ్రత్త. అక్కడ ఆ వాయిబడినటువంటి మాటలు మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆన్సర్ కూడా మీకు చెప్తాను పిల్లరా. పండ్ల కాలము కానప్పుడు యేసు ఎందుకు శపించాడు పిల్లరా? అంజూరపు చెట్టుకు ఉండే ఒక లక్షణం ఏంటంటే, అంజూరపు చెట్టుకు ముందు పండ్లు వస్తాయి, తరువాతనే ఆకులు వస్తాయి. కానీ దీనికి ఏమొచ్చాయి? ఆకులు ముందొచ్చాయి, పండ్లు రాలేదు. అంటే ఆకులు ఉన్నాయి అంటే అర్థం ఏంటి? దీనికంటే ముందుగానే పండ్లు వచ్చి ఉండాలి. అందుకని ఆకలి కొనినప్పుడు యేసయ్య అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండు తీసుకొని తిందాం అనుకుంటే, అరే ఆకులున్నాయి కానీ పండ్లు లేవే, అంటే ఆకులు వచ్చాయి అంటే దానికంటే ముందు ఏమొచ్చి తీరాలి? పండ్లు వచ్చి తీరాలి, పూత పట్టి ఉండాల్సిందే. అందుకని యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, అందుకని నీవు నన్ను మోసపరిచినటువంటి వ్యక్తివి. నువ్వు బయటికి ఆకులు మాత్రం నిండుగా కనబడుతున్నాయి, కానీ లోపల మాత్రము ఫలరహితమైన జీవితం. దీనిని బట్టి కూడా యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలలో ఆయన 37 అద్భుతాలు చేశాడు బైబిల్ గ్రంథంలో. ఏమండి, ఆయన 40 ఉపమానాలు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. 37 అద్భుతాలు, 40 ఉపమానాలు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. మరి ఈ విధముగా అనేకమైనటువంటి అద్భుతాలు చేసినటువంటి దాంట్లో ఆయన ఒకే ఒక అద్భుతం ఆయన చేసిన అద్భుతాలన్నిటికీ వ్యతిరేకంగా ఉంది. ఆయన ఏం చేశాడంటే, ఆయన చేసినటువంటి అద్భుతములో డిస్ట్రక్టివ్ మిరాక్యులస్ పవర్ అనగా ఆయన అద్భుతాల శక్తిని నాశనం చేయడానికి వినియోగించబడిన సందర్భం ఇది ఒక్కటే ఆయన జీవిత కాలం అంటారు. అనగా నశింప చేయుటకు తన అద్భుతమైనటువంటి శక్తిని వినియోగించిన సందర్భం ఇది ఒక్కటే, ఒక్కసారే వినియోగించాడు.
ఎందుకొరకనంటే అది కొట్టొచ్చినట్టు కనబడుతుంది, ఫలములు ఉన్నట్టు కనబడుతుంది, కానీ యాక్చువల్గా దాంట్లో ఏం లేవు, ఫలములు లేవు. ప్రియా దేవుని బిడ్డలారా, అంజూరపు ఆకులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఏమండి, ప్రజల యొక్క జాగ్రత్త వినాలి, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆచారములను జ్ఞాపకం చేస్తున్నాయి. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆచారములు అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏముందంటే ఆకులు చాలా నిగనిగలాడుతున్నాయి అనగా ప్రియులారా గమనించండి, అంజూరపు ఆకులు మనకి 3 విషయాలు జ్ఞాపకం చేస్తుంది. ఒకటి, అంజూరపు ఆకులు ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆచారములను జ్ఞాపకం చేస్తుంది. రెండవది, వారి అలంకరణని జ్ఞాపకం చేస్తుంది, అలంకారాలు. మూడవది ఏంటంటే వారు ఆకర్షించే విధానము. అనగా ఈ రోజు కూడా చాలా సంఘాలు ఏమండి ఈ 3 రకాలైనటువంటి విధానాలు కలిగి ఉన్నారు. ఒకటి, అలనాడు ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, నేటి క్రైస్తవ సంఘాలు కూడా ఎలాంటి జీవితం కలిగి జీవిస్తున్నారంటే, ఒకటి ఆకులు, ఆచారములు. అనగా మనకు బయటికి మన ఆచారాలకేం తక్కువ లేదు, ఆచారాలు చాలా ఆచరిస్తున్నాం. మనం లెంట్ డేస్ పాటిస్తాము, హోలీ వీక్ పాటిస్తాము, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్, ఇంకా ఏముంటే అవి అన్ని రకాలైనటువంటి ఆచారాలు మనం ఆచరిస్తాం. నా ఉద్దేశం మీరు గుడ్ ఫ్రైడే జరుపుకోవద్దు, ఈస్టర్ జరుపుకోవద్దు అని నేను చెప్పట్లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా మాటలు వినాలి. అంటే వాళ్ళ జీవితంలో ఏం కనబడుతున్నాయంటే ఆచారాలు అయితే ఉన్నాయి, ఆకులైతే ఉన్నాయి, కానీ దానికంటే ముందు ఫలం ఉండాలి కదా, ఫలము ముందా ఆకులు ముందా అని అడిగాడు చేశారు. కానీ ఏం కనబడ్డాయట? ఆకులే కనబడుతున్నాయి కానీ ఫలాలు లేవు. ఈ నేటి క్రైస్తవ సంఘాల పరిస్థితి ఎలా ఉందంటే ఆకులకేం తక్కువ లేదు, ప్రోగ్రాములకేం తక్కువ లేదు. ఏమండి అనేకమైన ప్రోగ్రాములు, బర్త్డే ప్రోగ్రాములు, మరి మ్యారేజ్ డే ప్రోగ్రాములని, ఇంకా రకరకాలైనటువంటి ప్రోగ్రాములు, కన్వెన్షన్స్, మీటింగ్స్, ఉపవాస ప్రార్థనలు, కూడికలు, స్త్రీల సమాజము, యవనస్తుల సమాజము, అనేకమైన కార్యక్రమాలకేం తక్కువ లేదు. కానీ బ్రతుకులో ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు కనబడటలేదు, ఆచారాలు కనబడుతున్నాయి. ఈ ఆచార సంబంధమైనటువంటి జీవితమే కనబడుతుంది కానీ మీ జీవితంలో, మన జీవితాల్లో ఫలములు కనబడటం లేదు. ప్రియా దేవుని బిడ్డ గమనించండి, మన జీవితాలలో ఆచారాలు మాత్రమే ఆచరిస్తూ మనము ఫలభరితమైన జీవితాలు జీవించకపోతే మనము కూడా ఒక దినమందు యేసయ్య చేత శపించబడతాం. అందుకని బైబిల్ గ్రంథంలో పౌలు అంటాడు, ఎవడైనను యేసు తన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభును ప్రేమింపని వాడు శాపగ్రస్తుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16 చివరి వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మనం చివరి వచనాలు, ఈ 2 చివరి వచనాలు చదువుకోండి మీరు ఇంటికి. ఎఫెసీ పత్రిక 5వ 6వ అధ్యాయము చివరి వచనము, ఆఖరి వచనం. అలాగనే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము ఆఖరి వచనంలో 2 మాటలు ఉంటాయి. అక్కడ ఏమంటాడంటే, ఒకటి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమింపని వాడు శపించబడునుగాక. అంటే దేవుడు ఏం కోరుతున్నాడు? మనము మొట్టమొదటిగా మన దేవుణ్ణి ప్రేమించి ఫలించాలని కోరుతున్నాడు తప్ప మనము ఆచార సంబంధమైన భక్తికి అలవాటు పడాలని కోరండి. చాలా మంది అంటారు, గుడ్ ఫ్రైడేకి 4 గంటలు ఉన్నానండి, 3 గంటలు కూర్చున్నానండి, ఆ రోజు అంతా ఉపవాసం ఉన్నానండి. మంచిదే, మంచి ఉపవాసం ఉన్నావు, కరెక్టే. కానీ నీ జీవితంలో ఏదైనా ఫలము కనబడిందా? ఏదైనా ఫ్రూట్ కనబడిందా? మార్పు ఏమైనా వచ్చిందా? అందుకని ఈ ఫలాలు కూడా ఇది చెప్పాలంటే చాలా, ఇది ఒక 4-5 రోజులు చెప్పేటువంటి ప్రసంగం కూడా. ఈ ఫలాలు చాలా ఉన్నాయి ప్రేర. అందుకని బైబిల్ అని చెప్తుంది ఆత్మఫలం ఏమనగా గలతీ 5:22 ప్రకారం అంటాడు, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము. ఇవన్నీ మనం చదివేస్తాం మనం కదా, శ్లోకాల్లాగా వల్లించేస్తుంటాం, అప్పగించేస్తుంటాం మనం. కానీ అవి మన జీవితంలో ఎంతవరకు వచ్చాయి? ప్రేమ ఎంతవరకు వచ్చింది? నీ పొరుగు వాడిని ఎంతవరకు ప్రేమించగలుగుతున్నాం? నీ శత్రువుని ఎంతవరకు ప్రేమించగలుగుతున్నాం? మళ్ళీ గుడ్ ఫ్రైడే రోజు కూడా తెగ ప్రసంగాలు వింటాం మనం, నీ క్షమించాలి, ఒక్కరిని క్షమించాం మనం. నిజంగా క్షమిస్తున్నామా? మనం క్షమించకుండా ఊరికని వచ్చి ప్రసంగం వినడం దండగా. మనము ప్రేమ లేకుండా ఊరికని వచ్చేసి ప్రయత్నాలు బ్రదర్ అని అనడం తప్పు. మనం దాని తాలూకా మనము శిక్ష పొందుకుంటాం ప్రేరణ. అది అంజూరపు చెట్టు జీవితం లాంటిది, ఆకులు కలిగిన జీవితం లాంటిది. ఆకులు కనబడుతున్నాయి, ఆకులన్నీ ఏంటంటే ఆచారాలు కనబడుతున్నాయి, ట్రెడిషన్స్ కనబడుతున్నాయి, కానీ మన అలంకారాలు కనబడుతున్నాయి. మన సంఘాలు చాలా అలంకారము. అంజూరం చెట్టుని చూడండి, ఆకులు వచ్చాయి, కాండం కూడా బాగా పెరిగింది, చెట్టు బాగా పెరిగింది. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మా మందిరం బాగుందంటే పెద్ద బిల్డింగ్ కట్టుకొని మంచి కార్యక్రమాలు చేస్తుంటే మనం మంచి ఉన్నతమైన ఆత్మీయ స్థాయిలో ఉన్నాం అనుకుంటున్నాం. అది చాలా పొరపాటు కదా. దీనికి కూడా ఏమొచ్చిందంటే కాండం పెరిగింది, ఆకులు వచ్చాయి అనగా అభివృద్ధి చెందడం. అంటే అర్థం ఏంటంటే జాగ్రత్త వినండి, ఆత్మీయ అభివృద్ధి అంటే మన మందిరాల సైజు పెంచడం కాదు,
మన కార్యక్రమాల నంబర్ పెంచడం కాదు. ఆత్మీయ అభివృద్ధి అంటే ఎంత పెద్ద మందిరం ఉందా, ఎంతమంది వస్తున్నారు, ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అనేది కాదు. నీ ఆత్మీయ జీవితంలో మందిరంలో ఉండేటువంటి ప్రజలు ఎంత క్రీస్తు సారూప్యతను కలిగి ఆత్మ ఫలము ఫలిస్తున్నారు. ఒకరి మధ్య ఒకరు క్షమాపణ, ఒకరి మధ్య ఒకరు ప్రేమ, ఒకరి మధ్య ఒకరు సాత్వికత్వం, ఒకరిని ఒకరు భరించడం, ఒకరిని కంటే ఒకరు ఘనముగా ఎంచుకోవడం, అది ఆత్మఫలాలు. మన ప్రభువైన యేసు ప్రభువును ప్రేమించని వాడు శాపగ్రస్తుడు. లేదా లూకా సువార్త 13వ వచనంలో యేసయ్య అంజూరపు చెట్టును కూర్చి చెప్పినటువంటి ఉపమానంలో కూడా ఏమన్నాడంటే, అంజూరపు చెట్టుకు 3 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు కనీసం. అర్థమవుతుందా? కానీ ఇక్కడ ఏం చేశాడు? ఈ అంజూరపు చెట్టుకి అవకాశము లేదు అంటే అర్థం ఏంటి? ఇట్ వాజ్ ద ఫైనల్ జడ్జ్మెంట్, అది అంతిమమైనటువంటి తీర్పు. అందుకని అలంకారాలు ఉన్నాయి మనకి, మన మందిరాలని చాలా అద్భుతంగా అలంకరించేసుకుంటున్నాం. ప్రియమైన దేవులారా గమనించండి, అలంకారాలే కనబడుతున్నాయి, ఆచారాలే కనబడుతున్నాయి, ఆకర్షణలే కనబడుతున్నాయి. చాలా మంది అంటారు, మీ చర్చ్ అండి మాకు చాలా అందంగా కనబడుతుంది, చాలా బ్యూటిఫుల్గా కట్టారండి. మనం ప్రజలకు చూపించాల్సింది మన భవన నిర్మాణాల యొక్క అందాలు కాదు, మనం ప్రజలకు చూపించాల్సింది యేసుక్రీస్తు ప్రభు యొక్క సౌందర్యాన్ని మనం చూపించాలి. ఆయనకు సౌందర్యమైనను సొగసైనను లేదు, ఆయనకు సొగసైనను లేదు, ఆయన వ్యసనాక్రాంతుడిగా ఉన్నాడు. మనకేమో పూతలు, రాతలు, రకరకాలైనటువంటి లేఖనాలు అన్ని పూసుకొని మనమందంగా కనబడడానికి మనం ప్రయత్నం చేస్తాం. నీట్గా ఉండొద్దని నేను చెప్పట్లేదు, నీట్గా ఉండాలి. కానీ ప్రియులారా, మన యొక్క ఆడంబరాలకి మనము ప్రాధాన్యతనిస్తున్నాము, మన ఆచారాలు కనబడుతున్నాయి. అందుకని ఆకులు ఆచారములను జ్ఞాపకం చేస్తుంది, ఆడంబరాలను జ్ఞాపకం చేస్తుంది, అలాగనే ఆ అలంకారాలను జ్ఞాపకం చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ఆకులు ఆకర్షణలని జ్ఞాపకం చేస్తుంది. అందుకని యేసు ప్రభు అన్నాడు, ఇలాంటి ఆకర్షణతో కూడినటువంటి ఆకులు కలిగినటువంటి అలాంటి చెట్టుని యేసుక్రీస్తు ప్రభు శపించినట్లు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరమైతే మనం ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని మనము ప్రేమిస్తున్నామని చెబుతూ మనము కేవలము ఆచార సంబంధమైన భక్తిని కలిగి ఆత్మలో గనక ఆత్మ సంబంధమైన ఫలములు గనక మనం ఫలించినట్లయితే మనము కూడా అంజూరపు చెట్టు ఎండిపోయినట్టు ఎండిపోతాం మనం. అందుకే చాలా మంది జీవితాల్లో ఎండిపోయారు, జీవితాల్లో తెలియట్లేదు వాళ్ళకి. బయటికి బాగా ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఆస్తులు చాలా సంపాదించుకున్నారు. అవి కాదు, అది ఆశీర్వాదం అనుకుంటున్నారు చాలా మంది. అది కాదు మన నిజమైన ఆశీర్వాదం. కానీ ఆత్మలో చాలా మంది ఎండిపోయారు. చాలా మంది నేను కొంతమందిని గమనించినప్పుడు నేను చెబుతుంటాను, ప్రేడ కొంతమంది నాకు ఎండిన ఎముకల్లా కనబడుతున్నారు. బయటికి వాళ్ళు చాలా నిగనిగలాడొచ్చు, బయటికి వాళ్ళు చాలా ఆస్తిపాస్తులు కలిగి ఉండొచ్చు, బయటికి పెద్ద ఉద్యోగాలు సంపాదించవచ్చు, బయటికి వాళ్ళు పెద్ద మేడమిద్దలు కట్టుకోవచ్చు, డబ్బు సంపాదించవచ్చు, పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు, డిగ్రీలు సంపాదించవచ్చు, పదవులు చదువులు సంపాదించుకోవచ్చు. కానీ ఎండిపోయిన ఎముకలు వాడు, ఎండిపోయినది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అందుకని ఆ చెట్టు వెంటనే ఎండిపోయేను. ప్రియా దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టునకు కలిగినటువంటి ఆ నష్టము మన జీవితాలలో కలగకుండా ఉండడం కొరకే యేసయ్య ఈ సంవత్సరము మరొక పరిశుద్ధ వారంలో మొదటి దినాన్ని మనకిచ్చాడు. అది కేవలము ఆయన ప్రేమను బట్టి ఏదో మనల్ని శపించాలనే ఉద్దేశంతో కాదు, చాలా జాగ్రత్తగా, ఆయన మనకు తీర్పు తీర్చాలనే ఉద్దేశంతో కాదు, మనల్ని తూలనాడాలనే ఉద్దేశంతో కాదు. నీ హృదయ అంతర్భాగంలోనికి వచ్చి నిన్ను రేకెత్తించి నిన్ను నీ హృదయమును రేపి నీ బ్రతుకును బాగు చేయాలని యేసు ప్రభు ఆశపడుతున్నాడు. ఆ మధ్య ఏమంటే ఈ పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఆ పల్లెటూరులో చాలా మంది పెద్ద పెద్ద బల్బులు పెట్టారట. ఈ స్టార్లు పెడతారు చూడండి, చాలా మంది పెద్ద పెద్ద స్టార్లు పెట్టేస్తుంటారు. ఈ క్రిస్మస్ టైంలో పెద్ద స్టార్ పెట్టి ఒక పాస్టర్ గారిని అడిగారట, అన్న ఈ స్టార్ ఎలా ఉంది? పల్లెటూరులో చాలా పోటీ తక్కువ ఉంటుంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కానీ మన జిల్లాల్లో పల్లెటూరుకి వెళ్ళండి, ఎక్కడైనా కనబడతాం. ఈ పెద్ద పెద్ద స్టార్లు పెట్టి ఎలా ఉంది మన స్టార్ అన్నాడట. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారట, వరే బల్బులు ఎలగడం కాదురా, మీ బతుకులు ఎలగాలరా అన్నాడు. ఏం వెలగాలి? బల్బులు వెలిగిస్తున్నాం మనం. చాలా మంది అంటారు, ఈ బల్బు బాగుందా, ఆ బల్బు బాగుందా? బల్బులు కాదు మనం బాగుండాల్సింది, మన బతుకులు బాగున్నాయా మనం నేర్చుకున్నాం. అందుకని ఆకులు ఏం తెలియజేస్తున్నాయంటే కేవలము ఇశ్రాయేలు ప్రజల యొక్క భాగ్య సంబంధమైన ఫలరహితమైన జీవితం. ఈ ఫలాలు 4 రకాలుగా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఒకటి ఆత్మ ఫలము కనబడుతుంది, రెండవది నీతి ఫలము, మూడవది వెలుగు ఫలము, నాలుగవది మారు మనస్సునకు తగిన ఫలము. బాప్తిస్మ ఇచ్చే యోహాను చాలా క్లియర్ కట్ గా చెప్పాడు, మీరు మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించని ఎడల
గొడ్డలి ఇప్పుడే, ఎప్పుడు? ఇప్పుడే. ఎక్కడ పెట్టాడట? కొమ్మలు నరుకుతానని చెప్పలేదు, ఆకులు తీసేస్తానని చెప్పలేదు, కాండం నరుకుతానని చెప్పలేదు. బాప్తిస్మమిచ్చే యోహాను చెప్తున్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అంటే అర్థం ఏంటంటే, చాలా చెప్తున్న మాట. ఎందుకు గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉందంటే, ఇక ఇంకొక ఫలించుట కొరకు మరి ఒక అవకాశము లేకుండా చేయడానికి దేవుడు ఇష్టపడుతుంది. దెర్ ఈజ్ నో అనదర్ ఛాన్స్. అనదర్ ఛాన్స్ అనేది లేదు. నీకు ఉండే ఛాన్స్ ఇక్కడే దేవుడు అనేకమైన అవకాశాలు, చచ్చిపోయిన తర్వాత ఇంకొక అవకాశం లేదు. అందుకని మనుషులందరూ ఒక్కసారే మృతి పొందాలి, తర్వాత తీర్పు జరుగుతుంది అంతే తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ దేవుడు నన్ను కనికరిస్తాడేమో, అదేంటి ప్రభా నా పేరు, ఒకటి చనిపోయి పరలోకానికి వెళ్ళాడు, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నాడు, నువ్వు వెళ్ళి నరకంలోకి వెళ్ళమన్నాడు. అదేంటి నేను నరకంలోకి వెళ్ళమేంటి? నేను చాలా పుణ్యకార్యాలు చేశాను, బాప్తిస్మాలు ఇచ్చారు, చాలా మంది భోజనాలు పెట్టానండి, బట్టలు వచ్చాను, క్రిస్మస్ టైంలో 500 చీరలు వచ్చానండి, బలవాళ్ళు చూసుకోండి ఆ జీవితంలో నా పేరు ఉంటుంది, కాస్త పేజీలు సరిగ్గా తిరిగేయండి అన్నాడు. ఎంత తిరిగేసినా, అటు ఇటు ఎంత తిరిగేసినా కానీ నీ పేరు లేదు, నువ్వు నరకానికి పాత్రుడివే. నీ దాన ధర్మాలు, నీ ధర్మ కార్యములు నిన్ను నిత్యత్వానికి చేర్చవు, నీ ఆచారాలు, నీ ఆకులు నిత్యత్వానికి చేర్చవు. ధర్మ కర్మాల వస్త్రములు నీవు కప్పుకొన్నదాగవు, నీ పాపంబు కడిగి నీతిగా తీర్చే ఔషధంబేమీ లేదు. నీ పాపంబు కడిగి నీతిగా తీర్చే ఔషధంబేమీ లేదు. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ మనకు.